హాయ్ హలో. నేను నిన్న ఒక వీడియో పెట్టి ఆ వీడియోలో ఒక మాట చెప్పా. అదేంటంటే పక్క రాష్ట్రాలని మన రాష్ట్రాలకి ఇన్వైట్ చేయండి అంటే పక్క రాష్ట్రాలు మొత్తం కూడా మన రాష్ట్రాన్ని ఫాలో అయ్యే విధంగా మన రాష్ట్రం వైపుకి వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ లేచిన దగ్గర నుంచి ఆ గుజరాత్ మోడల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం గుజరాత్ వెంట పడుతుంది. మీరు వేరే రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవటం కాదు, మన రాష్ట్రాన్ని వేరే దానికి మోడల్గా ఉంచండి అని ఒక చిన్న వీడియో పెట్టాను. అది నా అభిప్రాయమే. ఓకే, మేబీ ఇప్పుడు మన మోడల్ కంటే వాళ్ళ మోడల్ బెటర్ అయితే 100% గుజరాత్ తీసుకోవటం తప్పు అయితే లేదు. బట్ దాని గురించి అది ఆ వీడియో అయిపోయింది. సెకండ్ వీడియో పెడుతున్నా. ఇది దేని గురించి అంటే మన రాష్ట్రాన్ని వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు, వేరే వాళ్ళు అప్రిషియేట్ చేసిన ఒక న్యూస్ చదివాను నిన్న నైట్. ఆ న్యూస్ ఏంటంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కొన్ని స్కూల్స్, ఎడ్యుకేషనల్ స్కూల్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కొన్ని ల్యాబ్స్ పెట్టారు స్కూల్స్లో. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏం లేదు. 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఒక స్కీమ్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇన్నోవేషన్ మిషన్. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆయన పేరు మీద, బీజేపీ వాళ్ళది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద అటల్ ఇన్నోవేషన్ అంటే స్టూడెంట్స్లో ఉన్నటువంటి నైపుణ్యతని, ఇన్నోవేటివ్ థింకింగ్ని ప్రమోట్ చేయడానికి ఒక మిషన్గా పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ విత్ కోఆపరేషన్ ఆఫ్ స్కూల్స్. You know that education is the responsibility of the state government and a major, of course, central government responsibility unna sir. The execution of education is the responsibility of state government or in India. సో అంటే ఇప్పుడు మన స్కూల్స్, కాలేజీలు మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ కింద రన్ అవుతాయి దేశం మొత్తం మీద, రైట్? కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క మిషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 100% స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తోనే చేయాలి. స్కూల్స్ స్టేట్ గవర్నమెంట్ కింద రన్ అవుతాయి కాబట్టి ఆ ట్రాన్సాక్షన్లో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళు సక్సెస్ చేయాలంటే దే హ్యావ్ టు టై అప్ విత్ స్టేట్ గవర్నమెంట్. ఆ ట్రాన్సాక్షన్లో దే టైడ్ అప్ విత్ సో మెనీ స్టేట్స్, ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. బట్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనౌన్స్ అయ్యగానే ద ఫస్ట్ స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎప్పుడైతే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారో 2016లో అనౌన్స్ చేస్తే, బట్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేసరికి 2020కి వచ్చింది. అంటే వాళ్ళు మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ పెట్టింది 2016, ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. బట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసింది 2019 తర్వాత చేశారు. దాంట్లో ఫస్ట్ స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ బై జగన్ గవర్నమెంట్. ఓకే, అక్కడ ఒక ల్యాబ్ పెట్టారు. ఆ ల్యాబ్ పెనమలూరు హై స్కూల్లో పెట్టారు అనమాట, పెనమలూరు హై స్కూల్లో. అక్కడ ఎన్ని 3D మిషన్స్, 3D ప్రింటర్స్, యానిమేషన్కి సంబంధించినవి, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏంటంటే పెట్టారు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి డిఫరెంట్ ఇన్నోవేషన్ ఎలా చేయాలని పిల్లల కోసం ఒక ల్యాబ్లు పెట్టారనమాట. అలా మొత్తం రాష్ట్రం మొత్తం మీద 713 ల్యాబులు పెట్టారు. ఇండియా, మన భారతదేశం, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం 713 ల్యాబులు పెట్టారు. ఈ 713 ల్యాబుల్లో రిమెంబర్ 511 ల్యాబులు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టారు. అంటే 80% ఆఫ్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో ఒక ఇద్దరిని జపాన్ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 10 అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, అంత అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు జగన్ అది చేసి అని అనుకోవద్దు. ఎందుకంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి కంటెక్స్ట్లో మనం మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, నిన్న కొంతమంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాన్ని అప్రిషియేట్ చేశారు. దాని గురించి చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఓకే, ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఓడిపోయినా సరే, ఓడిపోయినది హిస్టరీ, బట్ దిస్ ఈజ్ ప్రజెంట్ న్యూస్, అది చెప్తున్నా. ఓకే, సో
ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇద్దరిని జపాన్ పంపించారు. అంటే గవర్నమెంట్ ఒక 13 మందిని గ్లోబల్ ఇన్నోవేషన్ సెమినార్కు ఎక్కడికో పంపించారు. ఒక 13 మంది స్టూడెంట్స్ని. టీసీఎస్ వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్రిషియేట్ చేసిపోయారు. చాలా మంచిగా రన్ చేస్తున్నారు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఆంధ్రప్రదేశ్లో చాలా మంచిగా మీరు రన్ చేస్తున్నారని అప్రిషియేషన్ ఇచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఎవరు? టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ప్లస్ యూనిసెఫ్ వాళ్ళు. ఓకే, ఈ రెండు జరిగింది. అయితే ఇది అయిపోయిన తర్వాత నిన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ప్లస్ ఇంకొకటి ఏంటి, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళు 2 గవర్నమెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ జరుగుతున్న తీరుని ఎలా జరుగుతుంది చూద్దామని ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొత్తం చెక్ చేసి ల్యాబ్లు మొత్తం చూసి చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని వాళ్ళు అప్రిషియేషన్ చేసి ఇదే విధంగా మేము మా స్టేట్లో కూడా పెడతాము, ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. జమ్మూ కాశ్మీర్ అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన 2 రాష్ట్రాలు ది కేమ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఇది నేను చెప్పింది నిన్న. ఏంటంటే వేరే స్టేట్స్ని మన వైపుకి తిప్పే విధంగా చేయండి, కానీ మీరు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడో నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడున్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని బాగా స్టడీ చేసుకొని వెళ్ళి మా స్టేట్లో ఇలా పెడతామని వెళ్ళారు అని అంటే దట్ మీన్స్ దే లైక్ దిస్ సక్సెస్ ఆఫ్ దిస్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఓకే, స్కూల్స్లో అది కూడా చాలా సర్ప్రైజింగ్. 80% హీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఛత్తీస్గఢ్ వీళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేసి మంచి అప్రిషియేషన్ చేసి వెళ్ళిపోయారు. నిన్న చెప్పింది ఏంటంటే, మీరు లేచిన దగ్గర నుంచి మేము గుజరాత్ మోడల్ ఫాలో అవుతాము, గుజరాత్ టూరిజం ఫాలో అవుతాము, గుజరాత్ ఇండస్ట్రీ ఫాలో అవుతాము, గుజరాత్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతాము, గుజరాత్ అది ఫాలో అవుతాము, గుజరాత్ అదంతా కాకుండా గుజరాత్ మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు చెయ్యండి అంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. దిస్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి హెస్ అచీవ్డ్. వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకొని పోయారు. అంటే మనం కూడా చేయగలము అని అంతే నా ఉద్దేశం, అంతకేనేం లేదు. ఓకే, వీ ఆల్సో కెన్ డూ దట్. జస్ట్ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్కి సంబంధించి ఈ న్యూస్ నిన్న నైట్ ఒక ఆన్లైన్లో చదివి, ఫ్రెష్ న్యూసే, నిన్న వచ్చిన న్యూస్ ఇది, నిన్న నైట్ వచ్చిన న్యూస్ చదివి మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.